అయిపోయా పాపం రేవంత్ రెడ్డి గారు మన జ్యూస్ మంత్రి గారు ఏదో కలలుగా అన్నారు. ఇక్కడ ఏదో అయింది. సంక్రాంతికి టోల్ ఫ్రీ ఇవ్వలేమంట, టోల్ ఫ్రీ లేదంట. హైదరాబాదు విజయవాడ హైవేపై టోల్ మినహాయింపు ఇవ్వలేం మౌఖికంగా స్పష్టం చేసిన కేంద్రం. వీళ్ళు ఏం చేసిరు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టోల్ ఫ్రీ అని పెట్టి ఆ డబ్బులు మేము చెల్లిస్తాము అంటే అది వేరే ఉంటుండే. ఓన్లీ ఈ విజయవాడ హైదరాబాద్ హైవేలో టోల్ ఫ్రీ చేస్తాము అన్నటువంటి వార్త ఏదైతే వచ్చిందో తెలంగాణ ప్రజల నుంచి భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, భయంకర వ్యతిరేకత వచ్చింది. ఎందుకు అంటే బేసిక్గా సంక్రాంతి పండుగకు ఎక్కువ ఆంధ్రోళ్ళు పోతూ ఉంటారు ఊరికి. అంటే తెలంగాణ వాళ్ళు పెద్ద పండుగ బతుకమ్మ దసరాకేమో మన దగ్గర బస్ ఛార్జీలు పెంచి టోల్ ఛార్జీలు వసూలు చేసి మన ప్రజలను పీల్చి పిప్పి చేస్తారు. మీరు ఆంధ్ర పండుగ అనేసరికి మీరు వాళ్ళకు టోల్ ఫ్రీ చేస్తారా అనేటువంటి వ్యతిరేకత వచ్చింది. ప్రజలు మాట్లాడుకురు, డిస్కస్ చేసుకురు. దీంతో ఇక ఇప్పుడు ఏదో ఒక వంక పెట్టి దాన్ని రద్దు చేసుకోవాలి కదా, వద్దనుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళే వెనకకి జరిగితే ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది అంటారు. ఇప్పుడు కేంద్రం మీద నెట్టేస్తూ ఉన్నారు. మళ్ళీ అదే కేంద్రానికి చెప్పించి మేము ఒప్పుకోమని చెప్పురి, మేము చెప్పినాం కానీ మీరు ఒప్పుకోమని చెప్పురి అని చెప్పేసి అట్లా వాళ్ళతో ఒక అనుకూలమైన ఒక ప్రకటన చేయించుకొని మొత్తానికి అది లేకుండా చేసుకుంటారు. అసలు కథ ఏం తెలుసా, వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అవుతూ ఉంది. రేపు సంక్రాంతి పండుగ మీరు చూడండి, రేపు 10 తారీఖు నుంచి, ఇవాళ 9 కదా, రేపటి నుంచి ఊర్లకు జనం స్టార్ట్ అవుతారు. ఎందుకంటే హాలిడేస్ వచ్చేస్తాయి. హాలిడేస్ వచ్చినాక 11, 12 తారీఖు మీరు చూడండి, హైదరాబాద్ రోడ్లు టోల్ గేట్ల దగ్గర 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు జామ్ అవుతుంది, ఆగిపోతుంది అక్కడ. సో అది కంట్రోల్ చేయడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేత కాదు. పండగ పోతాడు 5 రూపాయలు 10 రూపాయలు లేకపోతే 100 రూపాయలు 200 రూపాయలు టోల్కి ఏం భయపడాడు. కార్లో పోయేటోడు కార్లో పోతుంటే దాంట్లో 5,000 6,000 డీజిల్ కొట్టించుకుంటోడికి 100 రూపాయలు 50 రూపాయలు టోల్ ఫీజు ఏం పెద్ద భారం ఏం కాదు. కానీ ఇది ఎట్లా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. ఎట్లా, ఈ టోల్ గేట్ల దగ్గర గంటలు నిలబడాల్సి వస్తుంది. ఆ గంటలు నిలబడాల్సి వస్తుంది కాబట్టి అది నియంత్రణ వాళ్ళ చేత కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తప్పించుకోవడం కోసము ఈ టోల్ ఫ్రీ అనేటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చింది బయటికి. ఈ ఆంధ్ర పండుగనో తెలంగాణ పండుగనో కాదు అసలు కథ. వీళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఎట్లా పండుగ పూట అందరు అది అవుతారు, ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారు. రేపు అది ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఇట్లా మనం దాన్ని నిర్వహణ చేయలేము. కాబట్టి ఫ్రీ అని పెట్టేస్తే ఇక మేము ఫ్రీ ఇచ్చినాము అయినా కానీ ఆగిందంటే అక్కడే ప్రాబ్లం అని చెప్పేసి అనొచ్చు. ఈ ప్రయత్నం చేసిర్రు. కానీ రేపు చూడండి, రేపు ఇక టోల్ గేట్ దగ్గర 3, 4, 5 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్లు అవుతాయి.